అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పవిత్ర జలం. గోపాలపురం జమీందారు రత్నభూషణం తన పంట పొలాలు చూసుకోవడానికి గ్రామం వెళ్ళాడు. అతని పొలాలను రామయ్య అనే రైతు సాగు చేస్తాడు. ఆ పొలాల్లో పండే ధాన్యం రామయ్య ఇంటనే నిలువ ఉంటుంది. రామయ్య ఇంటి పక్కనే జమీందారు బస చేసే ఇల్లు ఉంది. రామయ్య కూతురు శాంత జమీందారుకు భోజనం ఏర్పాట్లు చేసింది. ఆమెను చూసి రత్నభూషణం ఆశ్చర్యపోయాడు. శాంత చాలా అందగత్తె. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమెను పెళ్లాడాలన్న కోరిక జమీందారుకు బలంగా కలిగింది. ఆ సంగతి అతను రామయ్యతో అన్నాడు. జమీందారు మాట విని రామయ్య తెల్లపోయాడు. జమీందారు అప్పటికే 2 పిల్లల తండ్రి. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అన్నాడు రామయ్య ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ. అర్థం కావడానికేముంది? శాంతను నేను 2వ భార్యగా చేసుకుంటాను అన్నాడు రత్నభూషణం. నేను పేదవాణ్ణి అన్న అలుసుతో ఈ మాట అన్నారు. ఇది భావ్యం కాదు. ఈ సంగతి ఇంతటితో వదిలేయండి అన్నాడు రామయ్య. జమీందారుకు అహంకారం పొడుచుకు వచ్చింది. తనకు 2వ భార్యగా కూతురునివ్వటానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఈ రామయ్యకు బాగా పొగరు పట్టింది. రామయ్యను అడిగేదేమిటని అతను ఒంటరిగా చూసి శాంతకే తన కోరిక చెప్పాడు. శాంత బెదిరిపోయింది. రత్నభూషణం ఆమె చెయ్యి పట్టుకోబోతుండగా శాంత అంటూ ఒక యువకుడు వచ్చాడు. బావా, ఎప్పుడు వచ్చావు అన్నది శాంత. రత్నభూషణం ప్రశ్నార్థకరంగా చూడటం గమనించి శాంత అతనితో, ఇతను మా మేనబావ, పేరు మాధవరావు, పట్నంలో చదువుకుంటున్నాడు. కానీ వీళ్ళది కూడా ఈ ఊరే అన్నది. రత్నభూషణం మాధవరావు వంకే చూస్తూ వెళ్ళిపోయాడు. మాధవరావుకు శాంతనిచ్చి పెళ్లి చేసే ఆలోచన అదివరకే జరిగిపోయింది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న శాంత తన చెల్లెలి ఇంట అడుగు పెడితే సుఖపడుతుందని రామయ్య ఉద్దేశ్యం. ఆ సాయంకాలం దీపాలు పెట్టాక రత్నభూషణం మరొకసారి శాంతను ఒంటరిగా కలుసుకొని తనను పెళ్లాడమని బలవంత పెట్టాడు. శాంత అతనికి అందకుండా తప్పించుకొని పారిపోయింది. రత్నభూషణానికి కోపం ఎగదన్నింది. అతను బలంగా దీపాన్ని కాలితో తన్ని బయటకు వెళ్ళిపోయాడు. దీపంలో ఉన్న నూనె ఒలికి అంటుకుంది. క్షణాల మీద రామయ్య ఇల్లు అంటుకొని కాలిపోసాగింది. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు వచ్చి మంటలు ఆర్పారు. ఈ ప్రమాదం ఎలా జరిగినది శాంత రామయ్యకు మాధవరావుకు చెప్పింది. రత్నభూషణం గ్రామ పంచాయతీని సమావేశపరిచి రామయ్య ఇంట భద్రపరచిన తన పంట తగలబడిపోయినందుకు రామయ్య మీద వ్యాజ్యం తెచ్చాడు. పంచాయతీ పెద్దలు విస్తుపోయి, మీ పంటతో పాటు అతడి ఇల్లు కూడా కాలిపోయింది కదా, మీ పంటను తీసుకురమ్మంటే ఎక్కడి నుండి తీసుకురాగలడు? మీరు పంట విషయం మరిచిపోవడం బావుంటుంది అన్నారు. నా పంట పోతే ఎలా ఊరుకుంటాను? నా పంట నాకు అప్పగించవలసిన బాధ్యత అతని మీద ఉన్నది కదా అన్నాడు రత్నభూషణం. గ్రామ పెద్దలు చేసేది లేక రామయ్యను పిలిపించారు. రామయ్య పంచాయతీకి బయలుదేరబోతూ శాంత చేతిని మాధవరావు చేతిలో పెట్టి, నాయనా, శాంత కోసమే రత్నభూషణం ఈ ఎత్తు ఎత్తాడు. నేను ఏమైనా పర్వాలేదు, శాంతను జాగ్రత్తగా చూసుకో అన్నాడు. మామయ్య, నువ్వు పంచాయతీకి పద, మేం కూడా వెనకగా వస్తాం అన్నాడు మాధవరావు. వద్దు నాయనా, ఏ కర్రన నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది అని రామయ్య వెళ్ళిపోయాడు. రామయ్య వెళుతూ వెళుతూ అన్న మాటతో మాధవరావుకు ఒక ఆలోచన కలిగింది. అతను పట్నంలో చదువుతున్నది రసాయన శాస్త్రం. ఒక రసాయన ప్రయోగంతో రామయ్యను జమీందారు బారి నుంచి కాపాడవచ్చునని అతనికి తోచింది. వెంటనే అతను తాను చెయ్యదలుచుకున్న ప్రయోగానికి అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకుని శాంతను వెంటబెట్టుకుని పంచాయతీ జరిగే చోటుకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడికి చేరేసరికి రత్నభూషణం
తనకు శాంతనిచ్చి పెళ్లి చేస్తే రామయ్య మీద వ్యాజ్యం ఉపసంహరించుతానని రాజీబేరం చేస్తున్నాడు. మాధవరావు పంచాయతీ సభ్యులకు నమస్కరించి, ఒక్కసారి శాంత చెప్పేది కూడా వినండి అన్నాడు. శాంత జరిగిందంతా వివరించి చెప్పింది. కానీ రత్నభూషణం అదంతా అబద్ధం అనేశాడు. పంటను ఎక్కడో దాచి కాలిపోయినట్లు నాటకం ఆడగలందులకు రామయ్య గాని శాంత గాని ఇల్లు అంటించి ఉండవచ్చు అని కూడా రత్నభూషణం ఆరోపించాడు. మాధవరావు పెద్దలతో నిజం ఇలా తేలదు, నేరం చేసినది రామయ్య, శాంత, జమీందారులలో ఎవరో తేల్చే భారం దేవుడి మీద వేద్దాం. వారి ముగ్గురి పేర్లు 3 కాగితాల మీద రాసి దాని మీద దేవుడి అభిషేక జలం జల్లితే నేరం చేసింది ఎవరైంది బయటపడవచ్చు అన్నాడు. అతను చెప్పిన పద్ధతిలో నేరం నిరూపణ అవుతుందని ఎవ్వరికీ నమ్మకం లేదు. అయినా అలా చేసి చూడటానికి ఎవ్వరికీ అభ్యంతరం లేకపోయింది. అలా నేరం రుజువు కాదన్న దృఢ నమ్మకంతో జమీందారు మాధవరావును మరింత గట్టిగా బలపరిచాడు. మాధవరావు వెళ్ళి ఆలయం నుంచి అభిషేక జలం తెచ్చాడు. తరువాత అతను 3 కాగితం ముక్కలు తీసి వాటి మీద 3 పేర్లు రాశాడు. గ్రామ పెద్ద ఉద్దరిణితో అభిషేక జలాన్ని 3 కాగితాల మీద కొద్ది కొద్దిగా జల్లాడు. అద్భుతంగా రత్నభూషణం పేరు ఉన్న కాగితం ఒక్కటే బక్కున మండింది. అందరూ హాహాకారాలు చేశారు. రత్నభూషణం అడలిపోయి తన తప్పు ఒప్పుకున్నాడు. పంచాయతీదారులు అతని చేత రామయ్యకు నష్టపరిహారం ఇప్పించారు. రామయ్య ఆ డబ్బుతో శాంతను మాధవరావుకిచ్చి పెళ్లి చేశాడు. తరువాత శాంత తన మొగుణ్ణి జమీందారు పేరున్న కాగితం మండటానికి ఏం చేశావు అని అడిగింది. పంచదార సూర్యకారం కలిపి పూసిన కాగితం మీద జమీందారు పేరు రాశాను. అభిషేక జలంలో గంధకికామ్లం కలిపాను. ఆ ఆమ్లం కాగితానికి తగలగానే మండింది. మిగిలిన 2 మామూలు కాగితాలు, అందుచేత అవి మండలేదు అన్నాడు మాధవరావు. విన్నారు కదా తెలివితేటలతో ఎలా బయటపడ్డారో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.